నమస్కారం ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా లాక్డౌన్ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల కిట్లను ఎమ్మెల్యే నవాజ్ బాషా పంపిణీ చేయడం అభినందనీయం. ఎంపీ మిథున్ రెడ్డి కితాబు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఈ కిట్ అందేలా చూస్తానని ఎమ్మెల్యే నవాజ్ బాషా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు బయట చేయించుకోవాలని నిరుపేద గర్భిణిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యురాలు. ఎమ్మెల్యే చొరవతో సమీసిన వివాదం. ఇక మీదట అన్ని రక్త పరీక్షలు ఉచితంగానే ఆసుపత్రిలో జరిగేలా చర్యలు తీసుకుంటానన్న సూపరింటెండెంట్. మదనపల్లికి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా మదనపల్లి ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, డిఎస్పీ రవి మనోహరాచారి, మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా మదనపల్లి జిల్లా ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తిని చిత్తూరు క్వారంటైన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని, పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడా తిరగలేదని వారు నిర్ధారించారు. అదేవిధంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ ఇక మీదట నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇంటికి రాకుండా ఆధార్ నెంబర్ కోసం ఫోన్ చేస్తాను సార్. ఎందుకంటే టెస్ట్ చేయాలంటే అది అవసరం కదా సార్. ఆధార్ నెంబర్ ఫోన్ ఎమర్జెన్సీ కేసులు అయితే మీరు బాగా నీళ్ళు అటెండ్ చేయండి. డెలివరీ కేసులు లేదా యాక్సిడెంట్ కేసులు ఎమర్జెన్సీ దానిపై ఇంకా ఉంది. నార్మల్ జ్వరాలు సోషల్ డిస్టెన్స్ ఏదైతే గత 50 రోజులుగా కరోనా మహమ్మారి గురించి అందరూ యావత్ ప్రపంచం ఆందోళన పడుతున్నారో, దేవుని వల్ల ఇప్పటివరకు మదనపల్లిలో ఏ కేసు రాలేదని చెప్పి అందరూ ధైర్యంగా ఉన్నాము. ఇప్పుడే ఒక కొత్తపల్లి పంచాయతీ దండవారిపల్లిలో చెన్నైలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఆయన 2 రోజులకు ముందు మదనపల్లికి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత నేరుగానే సబ్ కలెక్టర్ మేడం, సూపరింటెండెంట్ గారు అందరూ వాళ్ళు మాట్లాడి ఇక్కడే ఆయన వచ్చి టెస్ట్ చేసుకున్న తర్వాత ఆయనకి ఐసోలేషన్ వార్డులో పెట్టాడు. ఇప్పుడు పాజిటివ్ వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత టెస్ట్ చేసుకోవడానికి ఈరోజు అందరూ కలిసి ఆయనకు చిత్తూరు క్వారంటైన్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పటివరకు అయితే దేవుని వల్ల ఏం లేదు, ఇంకా ముందుకు కూడా ఏం రాదని చెప్పి నమ్మకం ఉంది. ఎందుకైనా ప్రజలు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఏదైతే మేము 1 గంట నుంచి మార్నింగ్ 6 నుంచి 1 గంట వరకు రిలాక్సేషన్ ఇచ్చినాము. ఈ పరిస్థితులు చూస్తుంటే దీనిపైన మళ్ళా మేము చర్య తీసుకొని 11 గంటలకు కానీ లేకపోతే 9 గంటలకు మోపియడం జరుగుతుంది. ఈరోజు మేమందరూ డిపార్ట్మెంట్స్తో కూర్చొని అందరూ రివ్యూ మీటింగ్ పెట్టుకొని పోలీసు, మెడికల్, మళ్ళీ వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ, మున్సిపాలిటీ అందరూ పెట్టుకొని దీనిపైన ఏం చర్య తీసుకోవాలా. లిబరలైజ్ చేస్తే ఒక రకమైన ఇబ్బందులు ఉన్నాయి, చేయకపోతే ఇంకో రకంగా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ మన ఎదుటోళ్ళు గురించి ఆలోచించి వాళ్ళ మనోభావాల దెబ్బ తినకుండా కూడా మీరందరూ సహకరించమని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాము. ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది జరగలేదు, ఇంకా రాబోయే కాలంలో కూడా ఇబ్బంది జరగకూడదంటే ఖచ్చితంగా మేము దీనిపైన చర్య తీసుకునే ప్రక్రియ ఉంది. కాబట్టి మీ అందరికీ మేము కోరుకుంటున్నాం. ఎక్కడ కూడా మేము ఇన్ని రోజులు జరిగిన 50 రోజుల్లో ఇంతవరకు ఏమీ రాలేదు కాబట్టి సంతోషంగా ఉన్నాం. ఇంకా వచ్చింది కాబట్టి ప్రతి మనిషికి అనుమానం వస్తుంది. దానిపైన మేము ఖచ్చితంగా గట్టిగా ఉండి ఈ 2 వీలర్స్ అయితే ఏదైతే షాప్స్ అన్నీ ఓపెన్ చేయమన్నామో దానిపైన నేను డిఎస్పీ గారు కూర్చొని మాట్లాడి ఏం నిర్ణయం తీసుకోవాలనేది మీకు మళ్ళీ ఈరోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానీ మళ్ళీ మీ వార్తలు ఇస్తాం. మీరు దయచేసి ప్రజలంతా
అన్ని శాఖలకు పోలీస్ అయితేమి, మెడికల్ డిపార్ట్మెంట్ అయితేమి, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ సహకరించండి. ఇది ప్రాణాలతో చెలగాటమాడే జబ్బు కాబట్టి మీరందరూ మాకు సహకరించమని మీకు కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మేము మీ ప్రాణాలు కాపాడే బాధ్యత మా పైన ఉంది కాబట్టి కొన్ని చర్యలు తీసుకుంటే కఠినంగా ఉంటాయి. దయచేసి మీ ప్రాణాలు కాపాడేదానికే కానీ సొంత ఏమి ఉండవు కాబట్టి మీరందరూ మాకు సహకరించమని కోరుకుంటున్నాం. ఈరోజు మదనపల్లిలో ఒక పాజిటివ్ వచ్చిందండి. అతను చెన్నై నుంచి అతని ఫ్రెండ్ కలిసి లారీలో ఎక్కి పుంగనూరులో దిగారు. పుంగనూరు ఏరియా హాస్పిటల్కి వెళ్ళి అక్కడైనా టెస్టింగ్ చేస్తారని అతనే చైతన్యవంతంగా అతనే ముందుకు వచ్చి మేము చెన్నై నుంచి వచ్చాము, మాకేమీ లేకుండా ఉంటేనే ఊరికి వెళ్దామని ఒక అవేర్నెస్తో హాస్పిటల్కి వెళ్ళారు. పుంగనూరు హాస్పిటల్ నుంచి మన మదనపల్లి హాస్పిటల్కి డైరెక్ట్గా వచ్చేసారు. హాస్పిటల్లో మనం ఐసోలేషన్ వార్డులో పెట్టి టెస్టింగ్ చేసాము, పాజిటివ్ వచ్చింది అతనికి. ఇప్పుడు మనము అతన్ని చిత్తూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ అతని అవేర్నెస్ వల్ల, అతని ప్రొయాక్టివ్నెస్ వల్ల అతను ఎవరిని కూడా ఇంటికి వెళ్ళలేదు. పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ వైఫ్ని ఎవరిని కూడా చూడలేదు. సో దానివల్ల మనకి అతను వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల మదనపల్లి మున్సిపాలిటీ ఏరియా కానీ ఎక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలో 4వ తేదీ రాత్రి అతను అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి వాళ్ళు ఉండే పీజీ హాస్టల్ నుంచి నడుచుకుంటూ దాదాపు 20-25 కిలోమీటర్లు నడుచుకుంటూ చెన్నై అవుట్స్కట్స్కి వచ్చారు. మన పుంగనూరు వైపు వచ్చి ఒక లారీకి స్టాప్ చేసి లారీలో మరి ఇంకొకటి చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు డిఫరెంట్ లారీస్లో ఎక్కారు. అవేర్నెస్ చూడండి, ఇద్దరు డిఫరెంట్ లారీస్లో ఎక్కారు. మళ్ళీ ఆ రోజు అంటే 4వ తేదీ అంటే 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు దిగారు. ఇక్కడ పొంగనూరులో దిగారు. డైరెక్ట్గా వాళ్ళు పొంగనూరు హాస్పిటల్కి వెళ్ళారు. తర్వాత వీళ్ళు పొంగనూరు వాళ్ళ దండువారిపల్లి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి 2 2 వీలర్స్ ఇండివిజువల్స్గా తెమ్మన్నారు. చూడండి అవేర్నెస్ ఎలా ఉంటుందో. 2 2 వీలర్స్లో వస్తే ఒక 2 వీలర్ వాళ్ళు వెళ్ళిపోతే ఒక 2 వీలర్ వీళ్ళు పెట్టుకొని అక్కడ నుంచి అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇక్కడికి నేరుగా 7-7:30 ఇక్కడికి వచ్చి మాకు టెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు వాలంటరీగా వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యారు. నిన్న మధ్యాహ్నం టెస్ట్ చేశారు. దాంట్లో ఒకరికి పాజిటివ్ అంటే ఒకరికి పాజిటివ్ వచ్చింది, ఒకరికి నెగిటివ్ వచ్చింది. కరోనా లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఎమ్మెల్యే నవాజ్ పాషా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేయడం అభినందనీయమని ఎంపీ మిథున్ రెడ్డి కొనియాడారు. నేడు పట్టణంలోని 1, 33, 35 వార్డుల నందు ఇంటింటికి ఈ నిత్యావసర కిట్లను పంపిణీ చేయడం జరిగింది. రన్నింగ్
కరోనా లాక్డౌన్ సందర్భంగా పోలీసులు చేస్తున్న సేవల గురించి ఎంసీటీవీ న్యూస్ మరియు మదనపల్లి పోలీసులు సంయుక్తంగా ఓ పాటను రూపొందించడం జరిగింది. మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో రూపొందించిన పాటను ఆయన 2-1 పోలీస్ స్టేషన్ నందు ప్రారంభించారు. ప్రజాకవి పోతుపోలి రెడ్డప్ప పాటరాయిగా కేవీ రత్నం పాడడం జరిగింది. గాబ్రియల్ విన్సీ స్టూడియో విన్సెంట్ సంగీతం అందించారు. A9 ప్రొటెక్షన్ అమర్ కెమెరామ్యాన్ గా, కౌశిక్ అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా పాటను చిత్రీకరించగా అర్జా డిజిటల్స్ హర్షిత్ ఎడిట్ చేయడం జరిగింది. ఆకుల కిరణ్ డైరెక్షన్ లో ఈ పాటను రూపొందించారు. డీఎస్పీ మాట్లాడుతూ పోలీసులు పడుతున్న బాధలు, వారి గొప్పతనం, కర్తవ్యం పట్ల వారి నిబద్ధత గురించి పాటను రూపొందించిన ఎంసీటీవీ యాజమాన్యాన్ని, పనిచేసిన సాంకేతిక నిపుణులను అభినందించారు. అందరం కలిసి రమ్మంటే సార్ ఆల్రెడీ ఒకటి ఇచ్చేసినాము, నాకు పబ్లిక్ అవసరం లేదండి సార్. మన ఎస్పీ గారికి ఫోలో కానీ మన చెక్ పోస్ట్ నుంచి పోయింటారు కదా. ఈ కోవిడ్ సమయంలో బందోబస్తు చేసినటువంటి మదనపల్లి సబ్ డివిజన్ పోలీసులు, మదనపల్లి టౌన్ పోలీసులు ఈ యొక్క కష్టాన్ని, వారి యొక్క కర్తవ్యాన్ని, వారి యొక్క బాధల్ని కంటికి కనిపించే విధంగా, మనసుకు హత్తుకునే విధంగా, ప్రతిబింబించే విధంగా ఈ ఏమంటుంది మన ఈ పాటను, ఈ సాంగ్ను కంపోజ్ చేసినటువంటి, రచించినటువంటి, మ్యూజిక్ ఇచ్చినటువంటి, అదేవిధంగా ఎంసీటీవీ ఆధ్వర్యంలో జరిగినటువంటి దీనికి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఇంకా ఇంతకంటే కష్టపడ్డటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ సాంగ్ అట్లీస్ట్ ప్రజల లోపలికి వెళ్ళి, ప్రజల మధ్యకు వెళ్ళి, అట్లీస్ట్ పోలీసు యొక్క కష్టాన్ని గమనించైనా, ఎవరైనా వయలేషన్స్ చేస్తుండే వాళ్ళు కనీసం ఈ పాటతో అయినా కనువిప్పగలిగి వయలేషన్స్ తగ్గించుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న పరిస్థితుల్లో మదనపల్లి సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో, అలాగే ఇక్కడ అనేక మంది కళాకారులు, ముఖ్యంగా ఎంసీటీవీ వారు తీసుకున్నటువంటి చొరవతో పోలీస్ వ్యవస్థ మొత్తం దేశం యావత్తు చేస్తున్నటువంటి కృషిని, అది ఎక్కడున్నా అంటే దేశం మొత్తం పాత్రలో అన్నమంతా చిన్నక్కర్లేదు, ఒక మెతుకు చూస్తే చాలు అన్నట్టుగా మదనపల్లి డివిజన్లో చూస్తే చాలు. ఇక్కడున్నటువంటి ప్రతి పోలీసులో ఉన్నటువంటి నిబద్ధత, కర్తవ్యము, ప్రజల పట్ల వాళ్ళకున్నటువంటి అంకిత భావాన్ని ఒకసారి మళ్ళీ ప్రజల ముందుకు తీసుకెళ్తే ప్రజలు డైరెక్ట్గా చూడడం కంటే ఈ విధంగా కూడా చూసిన తర్వాత మన కోసం ఇంతగా శ్రమిస్తున్న వీళ్ళతో మనం కూడా సహకరించాలని, ఏ కొంతైనా ఉపయోగపడుతుందని మా వంతుగా ఇది చేస్తున్నాము. ఈ చేస్తున్నందుకు పోలీసు వారు ఇచ్చినటువంటి సహకారము, అలాగే ఎంసీటీవీ వారికి ముఖ్యంగా మా సాంకేతిక వర్గం అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు డెలివరీకి వచ్చిన మహిళను రక్త పరీక్షల పేరుతో బయట ల్యాబ్ నందు చేయించుకోవాలని, లేని పక్షంలో తాము బాధ్యులు కాదని, నిర్లక్ష్యంగా వ్యవహరించరాని బాధితులు తెలిపారు. బీకేపల్లి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షబీర్ తన భార్యను ప్రసవం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి నేటి ఉదయం తీసుకొచ్చారు. ఆమెకు నార్మల్ డెలివరీ అయింది. ఆమెను పరీక్షించిన డాక్టర్ సిబిసి రక్త పరీక్ష చేయాలని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడం లేదన్నారు. బయట ల్యాబ్లో 1000 రూపాయలు అవుతుందని డాక్టర్ చెప్పడంతో తాము నిరుపేదలమని, అంత డబ్బు తమ వద్ద లేదని షబీర్ ప్రాధేయపడ్డారు. అయితే డాక్టర్ నిర్లక్ష్యంగా తన భార్యను డిశ్చార్జ్ చేయమని హుకుం జారీ చేస్తూ తమ పట్ల పరుషంగా వ్యవహరించారని బాధితులు ఎంసీటీవీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్మూర్తి నాయక్ వివరణ కోరగా ప్రస్తుతం మేడల్ వారు రక్త పరీక్షలు చేయడం లేదని, ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్మూర్తి నాయక్ వివరణ కోరగా ప్రస్తుతం మేడల్ వారు రక్త పరీక్షలు చేయడం లేదని, ఏఎంసీ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక మీదట ఆసుపత్రి నందు పేదలు ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు. మనము సాధారణ మనుషులము. ఏమప్పా ఎవరు? నేను రిపోర్టర్ అండి. ఎందుకు వచ్చాము.
సరే ఇప్పుడు గవర్నమెంట్లో రక్త పరీక్ష చేయట్లేదు, మాకు కూడా కావాలి, అడగండి, కన్సర్న్ అథారిటీస్ అడగండి. గవర్నమెంట్లో ఇప్పుడు ఒక షిఫ్ట్కి 10 మంది వచ్చి అడ్మిషన్స్ అవుతున్నారు, ఎందుకు రక్త పరీక్షలు చేయట్లేదు? ఎవరికి లేవు, అడగండి కన్సర్న్ అథారిటీని, ఎమ్మెల్యే గారిని అడగండి, అందరిని అడగండి. డాక్టర్స్ మాత్రమే వర్క్ చేయాలంటే ఎలాగా? బ్లడ్ టెస్ట్ చేసే వాళ్ళు కూడా పని చేయాలి కదా. అందరిని అడిగి అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరా మేడం? మెడాల్ అనేది ఒకటి ఉంది, వాళ్ళు చేసేవాళ్ళు. ఈ లాక్డౌన్ నుంచి వాళ్ళు పరీక్షలు చేయట్లేదు. మేము నార్మల్ ఎలా చేయాలి, ఆపరేషన్ ఎలా చేయాలి మేడం, ఈ విషయాన్ని మీరు వచ్చిన సూపరింటెండెంట్ గారి దృష్టికి తెలుసండి, అందరికీ తెలుసు. ఎవరు పట్టించుకోవడం అంటే ఎందుకు మెడాల్ అనేది జరగట్లేదో మాకు అర్థం కావట్లేదు. మాకు మెడాల్ పరీక్షలు కావాలి. ఇప్పుడు ఈయన నేను చాలా పూర్ అన్నాడు, మేము రక్త పరీక్షలు చేయించుకోలేము అన్నాడు, అప్పుడు మేమేం చేయాలి? చేయించుకోలేదు మేడం, చెప్పింది 1000 రూపాయలు దేనికి ఇవ్వాలి మేడం, వాళ్ళు బిల్లు ఇస్తారా 1000 రూపాయలు ఇస్తే అన్నాను. మీరు ఆ మాటకి ఏం చెప్పినారు మీరు? మాకు రెస్పాన్సిబిలిటీ లేదు, పాపకి 10 గంటలకు డిశ్చార్జ్ చేసేయండి అంటే 3:35కి పాప పుట్టింది, డెలివరీ అయితే 10 గంటలకు డిశ్చార్జ్ చేస్తే ఇంకా నా పాపకు సంపూర్ణ ఎత్తుకొని పోతున్నాను నేను. ఒకరు నార్మల్ డెలివరీ అయితే 2 గంటలు ఉంటే చాలు గవర్నమెంట్ ఆసుపత్రిలో, సరేనా? ఒక నిమిషం ఉండండి. ఈయన ఒక్క పరీక్ష చేసుకోమంటే మేము డెలివరీ చేసి పేషెంట్ని, మదర్ని, అందరిని ఇక్కడ పెట్టినా కానీ ఈ మనిషి వచ్చి రెస్పాన్సిబిలిటీ లేదంటాడు. డెలివరీ ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్లో చేయించుకోలేదా? పేషెంట్ వచ్చినప్పుడు మేము బయటికి పంపించేసామా? ఇక్కడ ఉండి డెలివరీ చేసాం కదా. ఒక పరీక్ష చేయించుకోవాలి, మన దగ్గర లేదు, బయట చేయించుకోవాలంటే ఈయన డాక్టర్ల మీద గొడవకు వస్తే ఎలాగా? అవునండి, డిశ్చార్జ్ చేస్తానంటే ఏ విధంగా చేయించుకోవాలా? ఈయన చెప్పిన మాట వినకపోతే మేమేం చేయాలి? ఏం చేయాలంటే ఇంకా ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకండి? గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేదంతా పూర్ పీపులే. మాకు రక్త పరీక్షలు చేయడానికి వసతి కావాలి. మాకు లాక్డౌన్ పెట్టేసి మేము కన్నా బాధలు పడతా ఉన్నాము, మా దగ్గర అమౌంట్ లేవు, మీరు తెలుసుకుంటారా? ఎందుకండి మాకు ఇది చేస్తున్నారు మీరు? ఈయన చెప్పేది కరెక్టే, దగ్గర అమౌంట్ లేదు, నేనేం చేయాలి? మీరు ఆ మాటకి చెప్పాలి కదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు బ్లడ్ టెస్ట్లకి వసతులు కావాలి. డిశ్చార్జ్ చేసి ఏ విధంగా డిశ్చార్జ్ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్? बच्ची को बुला ले को दर्दा उठा लिए थे, हमें 5 बजे आए, 3-3:30 बजे आए तो डिलीवरी होगी बच्ची, मामूली डिलीवरी। हमें क्या नए साल है ना, हमें क्या ऑटो हका लेना जीना। अब उस वक्त खातिर हमें हंका को हमें डिलीवरी करती गवर्नमेंट असल फ्री कर को तो भी आती ना हमें। आए तो उन्हें क्या बोलती है डॉक्टर ने 1000 रुपये दे खून परीक्षा करा ले, नहीं तो तुम्हारी बच्ची मरे तो भी हमने जवाबदारी नहीं करती है। हमें क्या गरीब अगर नहीं ही हमारे कन पैसे अब हम देने लॉकडाउन में हमने पैसे में नहीं क्या अब नहीं हमें क्या करना सो लॉकडाउन पड़ जा को हमें तकलीफा में हिंगा तो सुनती नहीं। प्लस को नेल पॉइंट एट्लయితే రక్త పరీక్ష చేయించుకోవాల్సిందే, అది ఆడి వల్ల ట్యాప్లో अंदर देना कहते हैं। हाँ देना पैसे, तुम्हें करा लेती नहीं, मैं तो मजाक बोल का तुम सार एमएलए सार बात कर तुम करके बोला तो చెప్పు ఎమ్మెల్యేకి చెప్పు, ఎవరికైనా చెప్పు. ఈరోజు మార్నింగ్ డెలివరీ కేసు ఒకటి సిబిసి అనే బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పేసి డాక్టర్స్తో వాగ్వాదం చేయడం జరిగింది. ప్రతి డెలివరీ కేసుకి అంటే సిబిసి అనేది చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి బ్లీడింగ్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో బ్లీడింగ్ టైము, క్లాటింగ్ టైము, ప్లేట్లెట్ కౌంట్ అన్నీ వస్తాయి కాబట్టి దాన్ని చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. దాన్ని చేసుకోమని చెప్పేటప్పటికి పేషెంట్లు చాలామంది అంటే నేను వచ్చిన అతను నాకు డబ్బులు లేవు, నేను ఎక్కడికి పోవాలని చెప్పడం జరిగింది. పేషెంట్ డాక్టర్స్తో వాగ్వాదం చేయడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు నాతో మాట్లాడి ఈ విషయమై మీరు సీరియస్గా దాని గురించి పట్టించుకొని దానికి ఆ డాక్టర్ మీద చర్య తీసుకోమని చెప్పారు. అలాగే ఆ సిబిసి అనే టెస్ట్ మన హాస్పిటల్లో చేసేటట్టు లేదు అంటే బయట ఎవరైనా ల్యాబ్లో టైఅప్ చేసుకొని వాళ్ళకి మనం గవర్నమెంట్ తరఫున ఇచ్చేటట్టు మాట్లాడమన్నారు. అలాగే ఇప్పుడు మాకు ఈ ఆటో అనలైజర్ హిమటాలజీ అనేది ఉంది, అది ఓల్డ్ మిషన్. ఇంతకుముందు మెడాల్ ఉండేది కాబట్టి మాకు ఈ సమస్య లేకుండా ఉండేది. 1 మంత్గా మెడాల్ వాళ్ళు నిలిపేయడం జరిగింది, దానివల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇప్పుడు మేము ఆటో అనలైజర్ కోసం అని చెప్పేసి ఆ రోజు నుండి కూడా మేము ట్రై చేస్తున్నాము. ఈ కరోనా వైరస్ కారణంగా దానికి సంబంధించిన టెక్నీషియన్స్ మనకు రావడం కష్టంగా ఉంది.
అయినా కూడా ఇక్కడ లోకల్గా ఒక ల్యాబ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈరోజు వేరే మిషన్ అన్న పెట్టి దీన్ని రన్ చేపిస్తాం సార్ అన్నారు. సో అది వస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకవేళ అది రాని పరిస్థితుల్లో మేము వేరే ల్యాబ్ వాళ్ళతో టైఅప్ చేసుకొని మనకు ఉండే ఫండ్స్లో వాళ్ళకి సిబిసి ఫ్రీగా చేయించేటట్టు చూస్తాము. ఇలాగే ఇప్పుడు హాస్పిటల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేస్తాం డెఫినెట్గా. కరోనా లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా నిత్యావసర సరుకుల కిట్లను నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్పీ నవాజ్ పాషా తెలియజేశారు. నేడు ఆయన గృహం నందు ఎంసీటీవీతో మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 35 వార్డులలోని ఇళ్లతో పాటు రూరల్ మండలం నిమ్మనపల్లి, రామసముద్రం మండలాల్లోని ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల కిట్లను అందజేస్తున్నట్లు చెప్పారు. యావత్ ప్రపంచం అందరూ ఈ కరోనా మహమ్మారి గురించి ఇబ్బంది పడుతున్నారు. మార్చి 22వ తారీఖు నుంచి ఇవాళ మే 7వ తారీఖు వరకు దాదాపు 50 రోజుల వరకు లాక్డౌన్ యావత్ ప్రపంచం అలాగే భారతదేశంలో కూడా లాక్డౌన్ ప్రక్రియ జరుగుతుంది. దానికి ప్రజలందరూ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏదైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలందరూ ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చి ఏదైతే కరోనా మహమ్మారిని తరగొట్టాలని చెప్పి సహకరిస్తున్న అందరికీ కూడా మేమందరికీ పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే గత 50 రోజుల నుంచి కరోనా మహమ్మారి గురించి అందరూ ఇబ్బంది పడుతున్నారో పేద ప్రజలైతే ఏదైతే మదనపల్లి నియోజకవర్గంలో దరిదాపుల 92,000 ఇళ్లలు ఉన్నాయో ఆ 92,000 ఇళ్లకు కూడా మేము ఒక్కొక్క ఇంటికి ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్లో ఏదైతే ఆ రకాలు అన్నీ మనము ఇంటి అవసరాలు ఇవ్వాలని చెప్పి ఎంపీ గారు నేను నిర్ణయించుకొని మా 35 వార్డు కౌన్సిలర్ల ద్వారా ఎవరైతే మన మార్చి నెలలో ఎలక్షన్ జరగాలని 35 వార్డుల కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరికీ పెట్టుకొని అలాగే మదనపల్లి మండలం నాయకులు రామసముద్రం, నిమ్మనపల్లి మండలం నాయకులు అందరి ద్వారా ఎంపీ గారు నేను అందరు కలిసి ఈ 92,000 ఇళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి ఏదో మా తోటి సహాయం ఏదైతే కౌన్సిలర్లు నేను ఎమ్మెల్యేగా ఎంపీ గారు అందరూ కలిసి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎంపీ గారు మదనపల్లికి వచ్చాడు. ఫస్ట్ ప్రారంభం మా చేతుల ద్వారా 1వ వార్డు, 33వ వార్డు, 35వ వార్డులు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి 2వ వార్డు నుంచి 10వ వార్డు వరకు అందరి ఇల్లు తిరిగి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ 2వ వార్డు నుంచి 10వ వార్డు వరకు రేపు ఇవ్వడం జరుగుతుంది. ఎల్లుండి 11వ వార్డు నుంచి 20వ వార్డు వరకు, మళ్ళా ఇంకో రోజు 3వ రోజు వచ్చి 30 నుంచి 21 నుంచి 30 వరకు, అలాగే ఆ మిగిలిపోయిన 5 వార్డులు కూడా ఆ రోజు లేకపోతే మరుసటి రోజు ఈ ప్రక్రియ పూర్తిగా 4 రోజులు అందరికీ ప్రజలందరికీ ఎంతమంది 35,000 ఇళ్ళు ఉన్నాయి మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి మున్సిపాలిటీలో. ఆ మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి మీరు మీ ఇళ్ళల్లో ఉండండి. మీ ఇళ్ళల్లోకే వాలంటీర్సు అలాగే ఏదైతే వార్డు ఇన్ఛార్జ్ ఉన్నారో మేమందరము మీ ఇంటికి దగ్గర వచ్చి మీ ఇంటి దగ్గరికే కిట్లు ఇచ్చి ఇవిడే ప్రోగ్రాం జరుగుతుంది. మీరందరూ ఇంతవరకు మాకు సహకరించి మదనపల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా కూడా పాజిటివ్ కేసు రావడానికి నేను పేరున మీకు హృదయపూర్వకంగా చేతులు ఇచ్చి జోడించి నమస్కరించుకుంటున్నాను. మీరు ఇంత బాగా సహకరించి మా ప్రాణాల కంటే ఇతరుల ప్రాణాలు గొప్ప అని చెప్పి మీరు చేసిన సహాయం మేము ఎప్పుడు మర్చిపోలేదు అని చెప్పి ఏదైతే ఈ ప్రోగ్రాం చేశామో ఆ ప్రోగ్రాంలు మీరందరూ చల్లగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ మీరు వైఎస్ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఎంపీ గారికి మీరు ఎప్పుడు తోడుగా ఉండాలని చెప్పి మదనపల్లి నియోజకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కరోనా వ్యాధితో 290 దేశాలు మరి కరోనా వ్యాధి మీద ప్రజలందరూ అతలాకుతమయ్యారు. దీంట్లో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో 47 రోజులుగా ప్రజలు ఎంతో సమన్వయం పాటించి ఇళ్లలో నుంచి రాకుండా ఈ వ్యాధిని
ఈ నియోజకవర్గం నుంచి, ఈ జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి తరువు కొట్టే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యారు, అవుతూనే ఉన్నారు. మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి అన్న గారు, మదనపల్లి శాసనసభ్యుడు వినాయకుడు నవాజ్ బాషా గారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఈ 47 రోజులుగా చేస్తూనే ఉన్నాం, ఇంకా కూడా చేస్తూనే ఉంటాం. మరి ప్రజలందరికీ కూడా ఈ యొక్క కరోనా పైన సంపూర్ణమైన అవగాహన కలిగించడానికి మదనపల్లి శాసనసభ్యులు వినాయకుడు నవాజ్ బాషా గారు 18 ఆటోలు పెట్టి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రతి వీధిలోన డాక్టర్స్ ద్వారా ఈ జబ్బు రావడానికి కారణాలేమి, రాకపోకుండా మనం కాపాడుకోవాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలని కూడా అవగాహన కల్పించారు. ఇళ్లలో నుంచి ఎవరిని కూడా రానికుండా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారైతేనేమి, వైద్యులు అయితేనేమి, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ అయితేనేమి, మరి వీరందరూ కూడా అహర్నిశలు కష్టపడారు. మరి దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు ఈరోజు కూలి పనులు లేకుండా ఈ వ్యాధి బయట పోయేదానికి లేదు కాబట్టి చాలా మంది బాధపడుతుంటే మరి యువ నాయకులు మా యొక్క మదనపల్లి శాసనసభ నవాజ్ బాషా గారు, అదేవిధంగా రాజంపేట పార్లమెంటరీ సభ్యులు మిథునన్న గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో పేదవారున్న 90,000 కుటుంబాలు మరి దాదాపు ఒక 15 రోజులన్నా మరి వారు ఈ సరుకులతో బాధపడుతున్నారు. వారికి అందరికి కూడా ఆర్థిక సహాయం, వారికి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఒక 15 రోజులకు సరిపడే సరుకులు నియోజకవర్గంలో రామచంద్ర మండలము, నిమ్మనపల్లి మండలము, అదేవిధంగా మదనపల్లి మండలము, మరి 35 వార్డు మున్సిపాలిటీలో కూడా ఇవ్వాలని మరి గత 10 రోజులుగా మా ఎమ్మెల్యే గారు సరుకులన్నీ కూడా బయట నుంచి తెప్పించి అవన్నీ కూడా ప్యాక్ చేసి ఏ పేదవాడి కుటుంబానికి ఆ సరుకులు మన పోకుండా ఉండకుండా ఉండే దానికి చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మరి 35వ వార్డు, 33వ వార్డు, 1వ వార్డులో మరి రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథునన్న చేతుల మీదుగా ఎమ్మెల్యే గారు మరి పేదవారికి కూడా ఇవ్వడం జరిగింది. రేపు నుంచి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రతి వార్డులోన ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రతి వార్డులోనే ప్రతి పేదలకు అందరికీ కూడా ఈ సరుకులు మరి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరికీ మరొక్కసారి చేతులు ఇచ్చి జోడించి ప్రాధాయపడుతున్నాం. ఏ విధంగా ఈ 47 రోజులు మీరు సమన్వయం పాటించారో అదేవిధంగా నిత్యావసర సరుకులు కానీ ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వం ఏదైతే టైమింగ్ పెట్టారో ఆ టైంలో మాత్రమే ఒక్కరే వచ్చి మీ యొక్క ఏమేమైతే మీ ఇబ్బందులు ఉన్నాయో అవి తెలుసుకొని కోరుకుంటూ ఇదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రోజులు పెట్టినా అన్ని రోజులు మీరు ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారో అలాంటి మద్దతు ఇచ్చి ఈ రోగాన్ని తరిమి కొట్టేదంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. కరోనా వ్యాధి విస్తరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న కార్మికులు అన్ని వర్గాల వారిని ఆదుకోవాల్సిన సమయంలో వారికి సరైన సహాయ సహకారాలు అందించకుండా ప్రభుత్వ రాబడి ధ్యేయంగా ఇటీవల మద్యం షాపులు తెరవడం చాలా బాధాకరమని, మద్యం షాపులను వెంటనే మూసివేయాలని, రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణప్ప డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని వెంటనే పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నేపథ్యంలో మద్యం అమ్మకాలు వెంటనే కరోనా నేపథ్యంలో మద్యం అమ్మకాలు వెంటనే కరోనా నేపథ్యంలో అమలు చేయాలి. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దేశంలో కరోనాతో ప్రాణాలు పోతాయని దేశ ఆరోగ్య శాఖ ఒక పక్కన విన్నపాలు వినిపిస్తా అంటే ఈరోజు పోలీసు కానీ లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు కానీ వైద్యులు కానీ తమ ప్రాణాలు ప్రణంగా పెట్టి ప్రాణాలు కాపాడుతుంటే మరి సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేయాలని ప్రభుత్వాలు పక్కన చెప్తూనే మరో పక్కన ఈరోజు మద్యం షాపులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మద్యం షాపుల్లో వేలాది మంది క్యూ కట్టి ఒకరి మీద ఒకరు మరి మద్యం కోసం మద్యం ప్రియులు పోటీ పడుతున్నారు. కానీ డబ్బే ధనంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. క్రైమ్ రేటు పెరుగుతుంది. ఈ 50 రోజుల్లో ఎలాంటి క్రైమ్ రేటు లేనటువంటి నేపథ్యంలో రోజు రోజుకు తమ భార్యలు ఇంట్లో తాలిబుట్లు కూడా తెంపుకొని వచ్చి మద్యానికి తాకట్టు పెట్టి మద్యం తాగుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశల వారీ చేస్తానన్నాడు. పేద మధ్యతరగతి ప్రజలు ఈరోజు మద్యాన్ని మానేయాలని 50 రోజులుగా మద్యం తాగడానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా పర్మిషన్ ఇవ్వడం వల్ల ప్రజలు విచ్చలు విడిగా ఈరోజు
మద్యానికి పోటీ పడుతున్నారు. అందుకోసమే రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, మరి మహిళలు తాళులు తెంచకుండా, క్రైమ్ రేటు పెరగకుండా ఈ కరోనాని నివారించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి, మద్యం విక్రయాలు వెంటనే ఆపాలని ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది. రోజు రోజు కూడా కరోనా మహమ్మారి కారణంగా మన భారతదేశంలో మరణాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం అమ్మకాలను ఆపాల్సింది పోయి ఈరోజు ఒక పక్క లాక్డౌన్ విధిస్తూనే మరొక పక్కన మద్యం అమ్మకాలు ప్రారంభించాలని చెప్పి మన భారతదేశ ప్రధాని గారు రాష్ట్రాలకు చెప్పడంతో కొన్ని రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు ప్రారంభం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో గత 3-4 రోజులుగా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా మద్యం షాపుల కాడ సోషల్ డిస్టెన్స్ కానీ, దానికి కావాల్సినటువంటి స్ప్రేలు కానీ ప్రజలు దూరం పాటాల్సిన పరిస్థితి ఎక్కడా లేదు. మేము ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నాం, ఈ భారతదేశంలో మద్యం షాపులు తెరచి ప్రజల ప్రాణాలు తీయడానికి మీరు పరిపాలన సాగిస్తూ ఉన్నారా, లేకపోతే ఈ కరోనా మహమ్మారి నుండి ప్రజల ప్రాణాలు, వారి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి పరిపాలన సాగిస్తూ ఉన్నారా? ఒకసారి మీరు నెమరు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అందుకనే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వైన్ షాపుల వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మద్యం అమ్మకాలన్నీ కూడా నిలిపివేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు మన రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిటిఎం చెంచులక్ష్మి కాలనీకి చెందిన 12 ఎస్టీ కుటుంబాలకు రేషన్ కార్డు లేక లాక్డౌన్ నందు ఇబ్బందులు పడుతుండటంతో తహసీల్దార్ సురేష్ బాబు వారిని గుర్తించి ఒక్కో కుటుంబానికి 5 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మన కృష్ణప్ప గారు సిపిఐ పార్టీ తరఫున వాళ్ళు సిటిఎంలో కొంతమంది ఎస్టీస్ ఏం కాలనీ చెంచులక్ష్మి ఏనాది కాలనీలో ఉండే 13 మంది ఫ్యామిలీస్కు రేషన్ కార్డు లేదని వాళ్ళు ఇబ్బంది పడుతున్న మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మాకు ఇదివరలో దాతలు వచ్చిన రైస్ మా దగ్గర ఉన్న దాంట్లో ఒక్కొక్క కుటుంబానికి 5 కేజీల బియ్యంని వాళ్ళకు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కోరుకుంటే ఇప్పుడు భోజనం కూడా వాళ్ళకి ఒక ప్యాకెట్ ఇస్తున్నాము. 200 మందికి ప్రతిరోజు మేము ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు మా తహసీల్దార్ ఆఫీస్లో మార్నింగ్ 200 మెంబర్స్, ఈవినింగ్ 200 మెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా 200 మెంబర్స్ భోజనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కొన్ని రోజులు ఓపిక పట్టుకుంటే ఈ కరోనా అనేది లాక్డౌన్ పూర్తి అయిపోతుంది. పూర్తయిన తర్వాత యథావిధిగా మనం మన దైనందిన జీవితం ప్రారంభించాం. కాబట్టి ప్రజలందరూ ఇంకొద్ది రోజులు సంయమనం పాటించి ఈ లాక్డౌన్కి అందరూ సహాయం చేయాలా, సహకారం చేయాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ విన్నవించుకుంటున్నాను. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇంటికే పౌష్టికాహారం పంపిస్తున్నట్లు
ఐసిడిఎస్ పీడీ ఉషా ఫణీకర్ తెలిపారు. కోవిడ్-19లో భాగంగా ఇది 4th ఫేజ్ మనము టేక్ హోమ్ రేషన్ ఇస్తూ ఉన్నాము. జిల్లాలో 4768 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలన్నింటిలో ఇంతకుముందు గర్భవతులు, బాలింతలు 3 to 6 years వాళ్ళకి స్పాట్ ఫీడింగ్ అంటే అక్కడే వండి పెట్టడం జరుగుతూ ఉండేది. సో ఈ కరోనా వైరస్ కోవిడ్-19 కారణంగా వాళ్ళ భద్రత కోసము వాళ్ళని ఇంటికే ఇస్తున్నాము. ఇది 4th ఫేజ్లో ఇస్తున్నాము. మార్చిలో ఒకసారి ఇచ్చాము, ఏప్రిల్లో 2 విడతలుగా ఇచ్చాము, మళ్ళీ ఇప్పుడు మేలో ఇస్తున్నాము. ఈ మేలో వచ్చి పిల్లలందరికీ మొత్తము జిల్లాలో గర్భవతులు, బాలింతలు 49,166 ఉన్నారు. 6 months to 3 years వాళ్ళు 1,23,000 వరకు ఉన్నారు. 3 to 6 years వాళ్ళు 75,000 వరకు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇంటికే రేషన్ ఇస్తున్నాము. గర్భవతులు, బాలింతలకైతే 3 kgs రైసు, 1 kg దాలు, 1/2 లీటర్ ఆయిల్, ఎగ్స్ 23. అట్లాగే పిల్లలకైతే 2 kg రైసు, 500 దాలు, 250 ఆయిల్, వాళ్ళకి 23 అంటే ఒక రోజుకు 1 ఎగ్ లెక్కన ఇస్తున్నాము. చిన్నపిల్లలకైతే బాలామృతము 8 eggs ఇస్తాము. ఇందులో మిల్క్, ఎగ్ వచ్చి 2 phases ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అవి పాడైపోతాయి కాబట్టి 2 phases ఇవ్వడం జరుగుతుంది. రైసు, దాలు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్స్, మిల్క్ మొదటే ఇచ్చేస్తాము అన్నమాట. సో జిల్లాలో ఈ రోజుకి నిన్నటి వరకు 87.6% డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నేను అందరినీ కోరుకునేది ఏమంటే మీడియా మిత్రుల ద్వారా ఎవరికి సంబంధించి ఈ రేషన్ ఇవ్వడం జరుగుతుందో ఆ గర్భవతి, ఆ బాలింత, ఆ పిల్లలు ప్రతిరోజు వాడుకోవాలి. అంతేగాని ఇంట్లో వండేసి అందరూ తినడం అనేది వాళ్ళకి న్యూట్రిషన్ అందదు. కాబట్టి ఎవరిని ఉద్దేశించి ఈ రేషన్ అయితే ఇస్తున్నామో వాళ్ళే తగిన మోతాదులో ప్రతిరోజు ఆ రేషన్ ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని, పోషణను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ కూడా గర్భవతులు, బాలింతలకి రక్తహీనత లేకుండా ఉండాలని, కాబట్టి ఈ విధంగా చేస్తే తింటే వాళ్ళకు రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంరక్షణ వార్డు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో వాళ్ళతో పాటు కోఆర్డినేషన్తో ఇస్తున్నాము. సో అందరికీ ఇది అందేలా చూస్తున్నాము. సో ఎక్కడైనా కూడా వీళ్ళందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. వీళ్ళందరూ కూడా మహిళా సంరక్షణ కార్యకర్తలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఈ అంగన్వాడీ కార్యకర్తలతో పాటు అందరికీ అంగన్వాడీ కేంద్రంలో డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇవ్వడం కానీ, సోషల్ డిస్టెన్స్, అదేవిధంగా గర్భవతులు, బాలింతలకి ఇంటికి వెళ్ళి ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంది. సో ఈరోజు మొలకల్దిన్న అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన ఒక 3 హౌసెస్లో నేను ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు ఇచ్చిన రేషన్ మీరే వాడాలి కానీ కుటుంబంలో అందరూ పంచుకోకూడదు. సో మీరే ప్రతిరోజు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. మదనపల్లి ప్రాజెక్టు పరిధిలో 309 అంగన్వాడీ కేంద్రాలలోనూ 4వ తేదీ నుంచి ఈరోజు అనగా 6వ తేదీ వరకు ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో మహిళా సంరక్షణ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలు, సంబంధిత సూపర్వైజరు వెళ్ళి కూడా ఈ రేషన్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఫస్ట్ ఫేజ్లో అయితే 11 రోజులకి ఇస్తాము. నెక్స్ట్ ఫేజ్లో 17, 18 ఆ తారీఖుల్లో సెకండ్ టైం కూడా ఇస్తాము. అప్పుడైతే బియ్యము, పప్పు, ఆయిల్ అనేది ఉండదు. ఓన్లీ ఎగ్, మిల్క్ మాత్రమే 12 రోజులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. బుద్ధ పౌర్ణమి సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతదేశం ముందుకు వెళ్లాలంటే కుల, మత, వర్గ భేదం లేని సమాజం కావాలంటే ప్రతి ఒక్కరూ బౌద్ధ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. మొదటగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గౌతమ బుద్ధుని
చెప్పచ్చా ఫస్ట్ నుంచి? మొదటగా భారతదేశంలో ఉన్నటువంటి గౌతమ బుద్ధుని అనుచరులకు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గౌతమ బుద్ధుని అనుచరులందరికీ కూడా గౌతమ బుద్ధ జయంతి శుభాకాంక్షలు. బుద్ధ జయంతిని బుద్ధ పౌర్ణమిగా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బుద్ధ అనుచరులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతదేశంలో మన ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా గౌతమ బుద్ధుని బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు ఏదైతే పంచశీలని చెప్పాడో దాని అంతటినీ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎన్నో దేశాలు, ఎంతోమంది ప్రజలు బుద్ధుని యొక్క పంచశీలను ఆచరించి ఈరోజు వాళ్ళు అన్ని రంగాలలో ఉన్నతంగా ఉన్నారనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ మన చరిత్రలో మనము తీసుకుంటే అశోకుడి దగ్గర నుంచి చంద్రగుప్త మౌర్యుడు గౌతమ బుద్ధుని యొక్క ఆయన యొక్క సిద్ధాంతాలని ఆచరణలోకి తీసుకొని రావడం ద్వారా అక్కడి నుంచి మొదలుకుంటే మన చంద్రగుప్త మౌర్యుడు అశోకుని దగ్గర నుంచి మొదలుకుంటే నేటి ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఈరోజు నేటితో మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో బహుజన హితాయ బహుజన సుఖాయ అనే విషయాన్ని ఈరోజు భారత రాజ్యాంగంలో మూలంగా చేసుకుని ఈరోజు భారత రాజ్యాంగాన్ని కూడా రచించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. నేను ఒక చిన్న విషయాన్ని నేను ఈరోజు ఈ దేశ ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మిత్రులారా, గౌతమ బుద్ధుని యొక్క ఆచరణ, గౌతమ బుద్ధుడు బౌద్ధం ఒక మతం కాదు, బౌద్ధం అనేది ఒక ఆచరణ. బౌద్ధం అనేది ఆచరిస్తే మన ప్రజలంతా కూడా సత్సమానంగా కుల మతాలు వర్ణాలు వర్గాలు భేదాలు లేకుండా ఉన్నతంగా ఈ దేశంలో మన ప్రాంతంలో నివసించడానికి అవకాశం ఉంటుంది. దాన్నే గౌతమ బుద్ధుని యొక్క ఆచరణ అని మనమంతా కూడా పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే గౌతమ బుద్ధుడు ఏదైతే కోరుకున్నాడో సమాజం మనుషులందరూ సమానంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు వర్ణాలన్నీ కూడా అన్ని రంగాల్లో బాగా సమానంగా ఉండి ఉన్నతంగా ఉండాలని చెప్పే విషయాన్నే గౌతమ బుద్ధుడు చెప్పాడు. కాబట్టి ఆ గౌతమ బుద్ధుని యొక్క ఆచరణలో మనమంతా కూడా నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా నేను ఇంకొక విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏమంటే ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో కూడా మనం గౌతమ బుద్ధుని యొక్క ఆచరణ ఒకసారి తీసుకున్నట్టయితే, మన భారతదేశంలో ఒకసారి మనం చరిత్ర మనం చూసినట్టయితే అశోకుడు ఈ దేశాన్ని పరిపాలన చేసినప్పుడు బౌద్ధం చాలా సుస్పష్టంగా ఉంది ఈ దేశంలో. చంద్రగుప్తుడు ఈ దేశాన్ని పరిపాలన చేసినప్పుడు చాలా బాగా బౌద్ధం ఇక్కడ ఉంది. అంటే బౌద్ధం అనేది ఏంటంటే అదొక మతం కాదు, ఒక ఆచరణ. ఎందుకంటామని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు ఈ కుళ్ళు కుతంత్రాలు కులాలు మతాలు వర్గాలు ఈ భేదాలు ఏమీ లేకుండా మనుషులందరూ సమానంగా, మనుషులందరూ చాలా హాయిగా చాలా సంతోషంగా ఉన్నతంగా బతకడానికి అవకాశమే ఒక బౌద్ధమైన ఒక మార్గాన్ని మేమందరికీ చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా మన అశోకుడు చంద్రగుప్త మౌర్యుడు వీళ్ళ కాలాల్లో ఏ విధంగా అయితే మనుషులంతా చాలా గొప్పగా సంతోషంగా సుఖ సంతోషాలుగా ఏ విధంగా అయితే ఉన్నారో ఈ దేశంలో కూడా మనమంతా కూడా సుఖ సంతోషాలతో మనం ఉండాలి, బౌద్ధాన్ని వ్యాప్తి చేయాలి. చాలా మంది నాయకులు అంటూ ఉంటారు మనకు బౌద్ధం వ్యాప్తి చెందాలి, గౌతమ బుద్ధుడి యొక్క ఆచరణ ఈ దేశంలో తీసుకొని రావాలి, బుద్ధుని యొక్క పంచశీని ఈ దేశంలో తీసుకొని రావాలని చెప్పి అందరూ కోరుకుంటారు. కానీ నేను ఒక చిన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బెహన్ కుమారి మాయావతి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ బుద్ధుని జయంతిని బుద్ధ పౌర్ణమి ఎంత ఘనంగా నిర్వహించారంటే మనం ఒక్కసారి ఉత్తరప్రదేశ్ కనుక పోయి చూసినట్లయితే ఎక్కడ చూసినా బౌద్ధ ఆరామాలు ఉంటాయి, గౌతమ బుద్ధుని పేరుపైన యూనివర్సిటీలు ఉంటాయి, గౌతమ బుద్ధుని పైన పార్కులు ఉంటాయి, పెద్ద పెద్ద కాలేజీలు స్కూళ్ళు అన్నింటినీ కూడా నిర్మాణం చేసిన చరిత్ర ఉత్తరప్రదేశ్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం కూడా ఆ వైపు మీరందరూ కూడా మనం సమానంగా ఉండాలి, బౌద్ధం వ్యాప్తి చెందాలంటే మనం బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే చెప్తుందో గౌతమ బుద్ధుని యొక్క సూక్తుల్ని ముందు తీసుకుని పోతే బహుజన హితాయ బహుజన సుఖాయ భారత రాజ్యాంగానికి మూల సూత్రాన్ని ముందు తీసుకుని పోయే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మాన్యవర్ కాంశీరామ్ గారు సుమారు ఒక 7 లక్షల మందితో ఒక పెద్ద బౌద్ధ సమ్మేళనాన్ని ఉత్తరప్రదేశ్ చేసినారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మన ప్రజలందరూ కూడా మనం ఆకాంక్షించే బౌద్ధ సమాజాన్ని మనం ముందుకు తీసుకొని పోవాలంటే మన పార్టీ వైపు నేను మళ్ళా చెప్తా ఉన్నా, రాజు ఎవరైతే ఈ దేశాన్ని తన రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే రాజును బట్టే ఈ యొక్క మూలాలన్నీ కూడా మొదలైతాయనే విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి మదనపల్లి నియోజక ప్రజలందరికీ కూడా మరొక్కసారి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో బౌద్ధం విస్తరించింది. శ్రీలంక, చైనా, జపాన్, థాయిలాండ్, భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధం విదేశాల్లో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో కూడా ఈరోజు
2564వ సంవత్సర పుట్టినరోజు జరుపుకున్నటువంటి గౌతమ బుద్ధుడు కులాలు మతాలు అతీతంగా ఆ రోజుల్లోనే 2000 సంవత్సరాల క్రితమే బహుజన హితాయ బహుజన సుఖాయ అని చెప్పినటువంటి మహానుభావుడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని తర్వాత ఈ భారతదేశంలో అశోకుడి దేశాన్ని పరిపాలించాడు. అశోకుని తర్వాత 6 లక్షల మందితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మార్గాన్ని అనుసరించాడు. ఈరోజు భారతదేశానికి కానీ ఇతర దేశాలకు కానీ ఏ దేశంలో కానీ కొట్లాట్లు మత కలహాలు జరుగుతున్నాయి. దానికి అంతటికీ కారణం విద్వేషాలు, మతము, కులం అవన్నీ లేకుండా ఉండాలంటే ఏ దేశానికైనా ఏ వ్యక్తికైనా బౌద్ధ మార్గమే శరణం అని చెప్పేసి ఈరోజు ప్రపంచం మొత్తం చెప్తా ఉంది. దానికి ఈ బౌద్ధ మతమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే భారతదేశంలో చరిత్ర ఈరోజు మన భారతీయ జెండాలో అశోక చక్రాన్ని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో 3 సింహాల తల అది పంపెడుతున్నాం. అది కూడా బౌద్ధ మతం నుంచి స్వీకరించినటువంటి విషయమే. ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే కొన్ని మతాలు కొంతమంది మనుషుల్ని మోసగిస్తూ దోపిడీ చేస్తున్నాయి. వీటన్నింటినీ మేల్కోవాలంటే మనం అందరూ కూడా బహుజన సమాజ వర్గం జై భీమ్ చెప్పుకుంటూ జ్ఞానాన్ని అభివృద్ధి చెందుకోవాలి. జ్ఞానం అభివృద్ధి చెందితే స్వతంత్రంగా మనం ఆలోచించే శక్తి జ్ఞానం వస్తుంది. దాంట్లో దేంట్లో ఉందంటే అది బౌద్ధ మతంలో ఉంది. బౌద్ధ మతంలో ఏముందంటే స్నేహం, శాంతి, సత్యం, సోదరతమ, సమానత్వం ఇవన్నీ కూడా సౌభ్రతత్వం ఇవన్నీ కూడా బౌద్ధ మతంలో ఉంటాయి. మిగతా మతాల్లో ఏముంటాయి నేను చెప్పదలుచుకోలేదు. కానీ మనిషినిగా ప్రేమించడం, మనిషినిగా గుర్తించడం, సాటి మనిషిని ప్రేమించడం, సకల జీవరాశులను ప్రేమించడం, వాటిని హింసించకుండా ఉండాలంటే అది బౌద్ధ మార్గం. తప్పుడు విధానాలు కానీ, తప్పుడు ఆలోచన విధానం కానీ, తప్పుడు చూపు కానీ, తప్పుడు మాటలు కానీ ఇవన్నీ కూడా లేనటువంటి మార్గం ఏదైనా ఉందంటే అది బౌద్ధ మార్గంలోనే ఉంటుంది. మిగతా మతాల్లో చూసేది తప్పుడు విధానం ఉంటుంది, మాట్లాడేది తప్పుడు విధానం ఉంటుంది, చేసే పనుల్లో తప్పుడు విధానం ఉంటుంది. కాకపోతే మేము మహాభక్తులం అని చెప్పుకుంటుంటారు కొంతమంది. ఇవన్నీ కూడా తప్పుడు విధానాలతో ఉన్నటువంటి మార్గాలు. అది ఇవన్నీ లేనటువంటి విధానం ఏదైనా ఉందంటే అది బౌద్ధ మార్గం అని చెప్పేసి ఈరోజు ఈ దేశానికి శరణం అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గంలో బౌద్ధ మతాన్ని కానీ బౌద్ధ మార్గాన్ని కానీ విస్తృతపరుస్తూ గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో రోజు కరోనా వ్యాధి నివారణ పడినటువంటి ప్రజలకు వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా నిత్యం సాగిస్తున్నారు. వారికి కూడా నా యొక్క జిల్లా బ్యాంసప్ తరఫున నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా జైభీములు తెలియజేసుకుంటున్నాను. గౌతమ్ మరియు వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా జైభీములు బ్యాంసప్ తరఫున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా బౌద్ధ మతాన్ని బౌద్ధ మార్గాన్ని కూడా విస్తృతం చేస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా నేను మరొకసారి జైభీములు తెలియజేసుకుంటూ ఇంతటితో జై భీమ్, జై భారత్, నమో. అందరికీ ఉద్యమ జైభీములు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు బిఎస్ ఆఫీస్ నందు బుద్ధ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు బుద్ధ జయంతి సందర్భంగా ఈరోజు 300 మందికి పేదలకి భోజనం ఏర్పాటు చేసి రోడ్లలో పేదలకి అన్నదాన కార్యక్రమం చేస్తూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఉద్యమం జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. 12న ప్రేమ వివాహం చేసుకున్న చింతపర్తి గ్రామం కోటపల్లికి చెందిన బాలాజీ శ్రావణులకు రక్షణ కల్పించాలని మాల మహానాడు జాతీయ నాయకులు యమలా సుదర్శనం డిమాండ్ చేశారు. నేడు ప్రేమించి పెళ్లి చేసుకున్న యువజంట మాల మహానాడు నాయకులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా సుదర్శనం మాట్లాడుతూ ఎస్సీ కులానికి చెందిన బాలాజీ, అగ్రవర్ణానికి చెందిన శ్రావణులు ప్రేమించి వివాహం చేసుకున్నారని వీరిని విడదీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వీరికి వధువు కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉన్నందున పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ యువజంట గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకోవడం, కులం అనేది మనం సృష్టించింది మనుషులంతా ఒకటి అని అమ్మాయి శ్రీవాణి పెద్ద మనసు చేసుకొని దళితుడైనటువంటి బాలాజీని ఇష్టపడింది. ఈ విషయము 2 సంవత్సరాలుగా ఇరు పేరెంట్స్కు తెలుసు. అయితే మధ్యలో తప్పుడు కేసు పెట్టడం, మళ్ళీ అమ్మాయి బయట పెట్టడము, తర్వాత అమ్మాయి మళ్ళీ పిలిపించుకొని మార్చి 21వ తేదీ 21వ తేదీ మళ్ళీ వీరిద్దరు పోయి టెంపుల్లో పోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు డిఎస్పీతో మాట్లాడినారు. డిఎస్పీ గారి దగ్గరికి ఇద్దరు పోయి మాట్లాడితే మేజర్ అని చెప్పి స్టేషన్ పంపించారు. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి వీళ్ళు మేజర్లు పంపించారు. పంపించిన తర్వాత వీళ్ళేదో వాళ్ళు బ్రతుకుతూ ఉంటే స్థానికంగా ఉంటే అగ్రకులకు సంబంధించిన రెడ్లు ఈరోజు నీ కూతురు పిలుచుకున్నారు, రేపొద్దని కులం అనేది ఉంది కదా, మరి మా పరిస్థితి ఏంటి, తక్కువ కులమానికి నీ కూతురుని ఇచ్చేసామని చెప్పి ఒత్తిడి చేసి పెద్ద ఒత్తిడి చేశారు. నిన్న స్టేషన్కి వెళ్తే 60-70 మంది వీళ్ళు దొరికితే తీసుకెళ్ళి చంపేయాలన్నారు. గతంలో పరువు హత్య కేసులు మనం పలమనేరు చూసాం. పలమనేరులో అమ్మాయి బాలింత ఒక 5-6 రోజుల బిడ్డగా ఉంటే ఆ బిడ్డ తీసుకెళ్తా ఉంటే తీసుకెళ్ళి 2 వీలర్లో తీసుకెళ్ళి
మామిడి తోటలో పిలిచి చంపి ఏలదీసి బాయిలేసిన చరిత్ర మనం మరొక ముందే మళ్ళీ శ్రీవాణ్ణి అట్లాగే బాలజీని చంపడానికి అక్కడ నుండి కోటపల్లి పెద్దలు, అగ్రకుల పెద్దలు, స్థానిక రాజకీయ నాయకులతో కుట్రపన్ని స్టేషన్ పిలిపించి దారి మధ్యలో వీళ్ళు తీసుకెళ్లి చంపేయాలని కుట్ర జరుగుతూ ఉంది. మరి ఎస్ఐ గారు ఎందుకో గతంలో కూడా వీళ్ళిద్దరి దగ్గర మాట్లాడి పిలిపించిన ఆ ఎస్ఐ గారు తిరిగి రమ్మడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితులు లేదు. నేను కూడా డిఎస్పీ గారితో మాట్లాడితే ఇబ్బంది లేదన్నారు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే వీళ్ళిద్దరిని పరుహత్య పేరుతో చంపేయాలనే కుట్ర కోటవల్లో జరుగుతోంది. మేము కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ వీళ్ళకు రక్షణ కల్పించాలా? వీళ్ళు రక్షణ కల్పించుకుని ఉంటే మరి పరిస్థితి ఏంటి? తర్వాత చనిపోతే లక్షలు మాకు ఇస్తారా? భూములు ఇస్తారా? ఉద్యోగం ఇస్తారా? ఎవరికి కావాలి నీకు? ఈ యువజంట మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఆలోచన పరులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సమాజంలో నూతన వరవణ్ణి సృష్టిస్తుంటే మరి దానికి వ్యతిరేకంగా కూడా ఇవాళ అగ్రకులం కుట్ర పనుతూ ఉంది. నేను చెప్తున్న అధికారులకు, అయ్యా ఇకనైనా మీరు తీసుకొని వీళ్ళకి రక్షణ కల్పించండి, వెంటనే వాళ్ళ బ్రతికనివ్వండి, లేకపోతే జరిగే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వీళ్ళకి ఏమైనా జరిగితే దానికి కారణం ప్రభుత్వ అధికారులే, ప్రధానంగా ఎస్ఐలు, సిఐలే దీనికి ప్రధాన కారణమవుతారు. గతంలో కూడా పోలీసులు ఆశ్రయిస్తే రక్షణ ఇవ్వనందుకే పలమనేరులో పరుహత్య జరిగింది. అట్లాగే అనేక చోట్ల పరుహత్యలు జరుగుతున్నాయి. మరి కనీసం దీన్నైనా ఆపాలని మాల మహానాడుగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, హెచ్చరిస్తున్నాం. జై భీమ్. పట్పల్లి విలేజ్, చింతపర్తి గ్రామం, రాయలపాడు మండలం, చిత్తూరు డిస్టిక్. మేము ఎస్సీ మాల కుటుంబానికి చెందిన వాళ్ళము. అదే ఊరిలో ఉన్నటువంటి శంకర్రెడ్డి అనే కూతురిని పెళ్లి చేసుకున్నాను, లవ్ చేసుకున్నాను 3 సంవత్సరాలుగా, శ్రీవాణి అనే అమ్మాయిని. మా గురించి తెలిసి వాళ్ళు అమ్మాయిని బెదిరించి నా పైన మార్చి 21వ తారీఖు తప్పుడు కేసు పెట్టించినారు. అమ్మాయి దగ్గర కొట్టి బలవంతంగా హెరాస్మెంట్ చేస్తున్నారు అనేసి మళ్ళీ అమ్మాయిని నిర్బంధించేసినారు. నాకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసినారు. ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ రాజారెడ్డితో వివాహం చేయాలనేసి వాళ్ళ అమ్మమ్మ ప్రయత్నం చేస్తా అంటే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి పెళ్లి చేసుకున్నామని చెప్పి రమ్మని చెప్పింది. మళ్ళీ 21వ తారీఖు ఏప్రిల్ పోయి పెళ్లి చేసుకున్నాము గుళ్ళో, ఆంజనేయ స్వామి గుళ్ళో. మళ్ళీ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయినాము. ఇది ఇరు కుటుంబాలని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి మేజర్లు అనేసి పంపించేసినారు. మళ్ళీ వాళ్ళు క్యాస్ట్ మాది తక్కువ అనేసి వాళ్ళు బెదిరిస్తూనే ఉంటారు, ఫోన్ చేసి మా బంధువులకి వాళ్ళకు అట్లా చంపేస్తాం ఇది అనేసి. వీళ్ళ నాన్న వచ్చేసి స్టేషన్లోనే ఎస్ఐ సార్ ముందరే చంపేస్తాము, ఎన్ని సంవత్సరాలైనా కానీ మీరు ఎప్పుడు వచ్చినా చంపేస్తాము, ఊళ్ళో అడుగు పెడితే చంపేస్తాము అనేసి బెదిరిస్తున్నారు. మళ్ళీ మేము ఎస్పీ సార్కి కూడా చెప్పినాము. మళ్ళీ డిఎస్పీ సార్ని కలవమన్నాడు, అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చినాము. మళ్ళీ వాయిల్పాడు స్టేషన్కి సార్ చెప్తామన్నారు. మళ్ళీ సార్ ఒకరోజు ఫోన్ చేసి అడిగినాడు, ఆ అమ్మాయి వెళ్ళిపోతానంటది, వాళ్ళ వాళ్ళు ఇట్లంటున్నారు ఎట్లా అనేసి. మళ్ళీ ఆ అమ్మాయితోనే మాట్లాడినాడు, లేదు పోను, నేను ఇతనితోనే ఉంటాను, ఇతనితోనే బతుకుతాను అని చెప్పింది. సరే అని బతుక్కోని అని చెప్పాను. కానీ స్థానిక రెడ్లు అందరూ కలుసుకొని, స్థానిక నాయకులు వీళ్ళు వాళ్ళంతా కలిసి బలవంతంగా మమ్మల్ని విడదీసేసి చంపేయాలని చూస్తున్నారు. నిన్న కూడా స్టేషన్ దగ్గరికి పిలిపించినారు. మేము పోయినాము. వీళ్ళ వాళ్ళ బంధువులు వీళ్ళ వాళ్ళందరూ కూడా ఒక 75 మంది దాకా వచ్చినారు. స్టేషన్కి ఎన్ని రూట్లు ఉంటే అన్ని రూట్లలోనే కార్లు పెట్టుకొని ఒక 10 మంది దాకా ఒక కార్ దగ్గర ఉండి మమ్మల్ని స్టేషన్ లోపల కూడా పోనీయకుండా చేయాలని చూసినారు. మేము అది చూసి భయపడి వచ్చేసినాం వెనక్కి. ఇప్పుడు మీకు ప్రస్తుతం ఎవరిపైన ప్రాణహాని ఉందండి? శంకర్ వీళ్ళ అమ్మ నాన్న, వీళ్ళ బాబాయ్ వీళ్ళ నాన్న, స్థానిక పల్లిలో ఉండే రెడ్లు, వీళ్ళ బంధువులు శంకర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ధనశేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వీళ్ళ మామ ప్రభాకర్ రెడ్డి, వీళ్ళ అమర్నాథ్ రెడ్డి, ఇంకా వీళ్ళ బంధువులందరూ కూడా. విద్యుత్ బిల్లుల విషయంలో వస్తున్న అపోహలను వినియోగదారులు నమ్మవద్దని ఏపీ ట్రాన్స్కో అమర్ తెలిపారు. నేడు ఆయన చిత్తూరు నందు మీడియాతో మాట్లాడుతూ మార్చి ఏప్రిల్ నెలకు సంబంధించిన బిల్లులను రీడింగ్ తీయలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ నుండి విద్యుత్ బిల్లులో స్వల్ప మార్పులతో నూతన టారిఫ్ వచ్చిందని తెలియజేశారు. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ మంత్ కరోనా ఎఫెక్ట్ వల్ల మనము రీడింగ్ తీయలేదు ఏప్రిల్లో. ఇప్పుడు మేలో రీడింగ్ చేస్తున్నాము. ఇప్పుడు మార్చిది ఏప్రిల్ది 2 monthsది కలిపి వచ్చింది. మాకు టారిఫ్ పెరిగిపోద్ది, మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా మేము లూజ్ అవుతామని చెప్పి పబ్లిక్లో చాలా ఇదిగా ఉండాలి, పబ్లిక్ కంప్లైంట్స్ ఎక్కువ ఉండాలి ఆ విధంగా అని చెప్పి. దీంట్లో మేము ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే,
రెండు రకాలు. మార్చి 4th రీడింగ్ అక్కడ తీసుంటారు అనుకోండి, 1/4 నుంచి టారిఫ్ మారింది, కొత్త టారిఫ్ వచ్చింది 2020-2021 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మారింది. అది ఎప్పుడు 1/4 నుంచి మారింది. దానికని టోటల్గా ఈ 2 months రీడింగ్ మేము తీసుకున్న తర్వాత ఇప్పుడు 4th కానీ రీడింగ్ తీసుకుంటారు అనుకోండి, ఆ 26 daysకే రీడింగ్ మనం తీసుకుంటాం ఓల్డ్ రేట్స్ ప్రకారం. మార్చిలో ఓన్లీ 26 daysకి మాత్రమే పాత రేటు ప్రకారం తీసుకుంటాము. 1/4 నుంచి కొత్త రేట్ వచ్చింది. 1/4 నుంచి కొత్త రేట్ వస్తే సపోజ్ ఒక 124 యూనిట్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు రీడింగ్ తీస్తే మేము ఆ 124 యూనిట్స్లో ఏం చేస్తామంటే 26 daysకి ఎంత కన్జంప్షన్ వస్తుందో ఈ 124ని అంటే 124 యూనిట్స్ ఇంటూ 26 days టోటల్ కన్జంప్షన్ వచ్చి 60 daysకి వచ్చింది. అంటే 124 ఇంటూ 26 డివైడెడ్ బై 60 days టోటల్ డేస్ వేసి ఆ వచ్చేది మాత్రం ఓల్డ్ రేట్స్ ప్రకారం ఇస్తారు. మిగిలిన యూనిట్స్కి ఏం చేస్తారంటే మిగిలిన 34 daysకి వచ్చేసి పాత రేటు ప్రకారం ఇస్తారు. అంటే 1/4 నుంచి ఏది మనకి టారిఫ్ పెరిగిందో ఆ టారిఫ్ ప్రకారం మిగిలిన దానికి ఇస్తారు. దానికని ఇప్పుడు పెరిగిన దానివల్ల 2 monthsకి రీడింగ్ తీసుకున్న దానివల్ల కన్జ్యూమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు, పక్కాగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మేము దానికి తగ్గట్టే సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసినారు. దానికని మీ కన్జ్యూమర్స్కి ఎవరికన్నా ఏదన్నా కానీ డౌట్ ఉన్నా ఆ విధంగా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి గవర్నమెంట్ బెనిఫిట్స్ మేము లూజ్ అవుతాము, మాకు ఎక్కువ రేట్స్ వచ్చేసినాయి అనే ఆలోచన ఏదైనా ఉంటే కూడా మేము ఇక్కడ ఈఆర్ఓలో గాంధీ రోడ్లో ఉండే ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్లో కూడా దీని మీద సపరేట్గా ఒక జేఓ గారు ఉన్నారు, దీన్ని క్లారిఫై చేస్తారు, క్లారిఫై చేసుకోవచ్చు. పేమెంట్స్ ప్రాంప్ట్గా వీలైనంత వరకు, ఎందుకంటే డిపార్ట్మెంట్కి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కొంత పేమెంట్స్ కూడా కలెక్షన్స్ కూడా రాలేదు. దానికని కన్జ్యూమర్స్కి చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ డిపార్ట్మెంట్కి కట్టాల్సిన పేమెంట్స్ కట్టండి, డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయండి, డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయండి. ఎట్ ది సేమ్ టైం ఎస్పీడీసీల ఎంప్లాయీస్ అందరూ కూడా రౌండ్ ది క్లాక్ 24 hours కన్జ్యూమర్స్కి అందుబాటులో ఉంటారు. ఎక్కడ సప్లై ఇంటరప్షన్ వచ్చినా, ఏది బ్రేక్ డౌన్ అయినా బ్రేక్ డౌన్ గ్యాంగ్స్ కూడా సపరేట్గా మేము ఫామ్ చేసి ఉన్నాము. ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా ఇన్ కేసు ఏదన్నా కానీ బ్రేక్ డౌన్స్ వచ్చినా వీలైనంత ఫాస్ట్గా కన్జ్యూమర్స్కి బెటర్ సప్లై చేసేదానికి అంతా ప్లాన్ చేసుకొని ఉన్నాము. దానికని మీరు మన లాక్డౌన్ టైంలో ఎటువంటి సఫర్ కావాల్సిన పని లేదు. మీరు ఫోన్ కాల్ చేస్తే మేము అన్ని వేళ అందుబాటులో ఉంటాం, 24/7 ఎప్పుడు కూడా ఇబ్బందిలే. దానికని చెప్పేసి మీకు 1912 నెంబర్ ఉన్నది. లోకల్ ఏరియాలో కన్సర్న్ ఏఈ నెంబర్లు కూడా మీకు ఇంతకుముందు ఇచ్చుండారు, వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు కూడా ఇమీడియట్గా అటెండ్ అవుతారు. దానికి మేము డిపార్ట్మెంట్ గుండా కన్జ్యూమర్స్కి అష్యూరెన్స్ ఇస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం కన్జ్యూమర్స్ పే చేయాల్సిన అమౌంట్స్ కూడా డిపార్ట్మెంట్కి పే చేసి డిపార్ట్మెంటు అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరోనా లాక్డౌన్ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల కిట్లను ఎమ్మెల్యే నవాజ్ బాషా పంపిణీ చేయడం అభినందనీయం. ఎంపీ మిథున్ రెడ్డి కితాబు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఈ కిట్ అందేలా చూస్తానని ఎమ్మెల్యే నవాజ్ బాషా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు బయట చేయించుకోవాలని నిరుపేద గర్భిణిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యురాలు. ఎమ్మెల్యే చొరవతో సమిసిన వివాదం. ఇక మీదట అన్ని రక్త పరీక్షలు ఉచితంగానే ఆసుపత్రిలో జరిగేలా చర్యలు తీసుకుంటానన్న సూపరింటెండెంట్. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.